బంజారా హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్లోని హైదరాబాద్ బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ బంజారాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడానికి కారణం ఈ హోటల్ పన్ను ఎగవేతకు పాల్పడుతోంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఈ హోటల్ని సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ను సీజ్ చేయాలని నోటీసులు జారీ చేశారు. 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించాలి అని పలుమార్లు నోటీసులు జారీ చేసిన హోటల్ యాజమాన్యం స్పందించడం లేదు. దీంతో తాజ్ బంజారాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, పన్ను చెల్లించకపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు సీజ్ చేసేంత వరకు పరిస్థితులు వచ్చాయి. సీజ్ చేసిన తర్వాత యాజమాన్యం ఏం చేయబోతుంది? ఎంత పన్ను బాకీ ఉంది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి పన్ను జిహెచ్ఎంసీకి అందించడం లేదు, ముఖ్యంగా చెల్లించడం లేదు. ఖచ్చితంగా హోటల్ కావచ్చు అన్నీ కూడా జిహెచ్ఎంసీకి ఖచ్చితంగా పన్ను అనేది చెల్లించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ అనేది పన్ను అనేది చెల్లించట్లేదు. పలుమార్లు వెళ్ళి తన యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు దాన్ని మాత్రం లెక్క చేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా పన్ను ఎగవేత వేస్తున్నారు. దాదాపు 1,40,00,000 వరకు పన్ను అనేది చెల్లించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చారు, ఇంకోసారి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం దీన్ని లెక్క చేయలేదు. దీంతో ఒకవైపు వరుసగా నోటీసులు ఇవ్వడం అయినప్పటికీ స్పందించకపోవడంతో చివరిగా రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. రెడ్ నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం మాత్రం దీనిపైన ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి జిహెచ్ఎంసీ వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు నిన్న అక్కడికి వెళ్ళి వెంటనే సీజ్ చేశారు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ పన్ను చెల్లిస్తారో అనంతరం ఈ హోటల్ని తెరవాలి, అంతవరకు ఇలానే ఉంటుందంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. దీంతో వాళ్ళందరూ కంగు తిన్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా దాదాపు 1,40,00,000 పన్ను అనేది చెల్లించలేదు. దీంతో ఒక్కసారిగా వాళ్ళు దాదాపు 5 నుంచి 6 సార్లు నోటీసులు సర్వ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం దానికి రెస్పాండ్ అవ్వలేదు. చివరి ఆఖరిసారి వాళ్ళు ఒకవైపు మేము నోటీసులు సర్వ్ చేసిన రెడ్ నోటీసులు సర్వ్ చేసిన ఇదే లాస్ట్ అని ఒకవైపు చెప్పినప్పటికీ మాత్రం వాళ్ళు ఏమాత్రం దాన్ని కేర్ కూడా చేయలేదు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి వెంటనే దాన్ని సీజ్ చేశారు. దీనిపైన అక్కడ ఉన్నటువంటి తాజ్ బంజార్కి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో దీనిపైన కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు పన్ను చెల్లించకపోవడానికి కారణం ఏంటి? పన్ను చెల్లించకపోవడానికి ఇది కారణం అని ఏమైనా యాజమాన్యం చెప్తోందా? కోర్టుకి ఏమని వెళ్తారు పన్ను చెల్లించకుండా? ప్రస్తుతం వాళ్ళు దీన్ని చాలా తేలికగా తీసుకున్నారు. చెల్లించకపోయినా ఏం కాదు, నడుస్తుంది, దందా కొనసాగించవచ్చు అనే దాంతోనే వాళ్ళు వెళ్ళారు. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో దీన్ని మేనేజ్ చేయొచ్చు అని వాళ్ళు ఒకవైపు తాజ్ బంజారాకు సంబంధించినటువంటి నిర్వాహకులు భావించారు. కానీ దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు అని ఒకవైపు వాళ్ళు అనుకున్నప్పటికీ అక్కడ మాత్రం దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా జిహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించలేదు. దాదాపు 1,40,00,000 ఒక్కో హోటల్ నుంచే 1,40,00,000 వరకు వాళ్ళు బకాయిలు చెల్లించలేదు. దీంతో వెంటనే ఆగ్రహానికి గురయ్యారు. నిన్న అక్కడికి వెళ్ళి ఒకవైపు అటు యాజమాన్యానికి కావచ్చు నిర్వాహకులకు ఒకవైపు చెప్పినప్పటికీ వాళ్ళ నుంచి సరైన రెస్పాండ్ రాలేదు. దీంతో నిన్న సీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. మొత్తం మీద దీనిపైన వెంటనే కంగు తిన్నారు. అంటే వాళ్ళు కూడా మరోసారి నోటీసులు సర్వ్ చేశారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా వీళ్ళు సీజ్ చేయడంతో వాళ్ళు కూడా షాక్ గురయ్యారు. దీనిపైన కోర్టుకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఎందుకంటే తాజ్ బంజారా అనేది కొంచెం స్టార్డమ్ ఉన్న హోటల్ ఒక్కసారిగా ఇలా చేయడం నెగిటివ్గా వెళ్తుందని కూడా వాళ్ళు భావిస్తున్నప్పటికీ దీనిపైన కోర్టులో న్యాయపరంగా మేము ఎదుర్కొంటామంటూ కూడా ఒకవైపు నిర్వాహకుల వర్షన్ అయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మొత్తం మీద దీనిపైన ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. రోహిత్. రైట్ శిల్ప, తాజ్ బంజారా హోటల్కి జిహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. 2 సంవత్సరాలుగా పన్ను ఎగవేస్తూ వస్తున్నారు, పన్ను చెల్లించడం లేదు అని ఇప్పటికే 5 సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా తాజ్ బంజారా నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. పన్ను చెల్లించకపోవడంతో ఇప్పుడు హోటల్ని సీజ్ చేస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. సుమారు 1,47,00,000 రూపాయలు పన్ను పెండింగ్ పెట్టారు. 2 సంవత్సరాలుగా వీళ్ళు పన్ను చెల్లించడం లేదు. 5 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడంతో ఇప్పుడు సీజ్ చేశారు. సీజ్ చేసిన దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
హైదరాబాద్లోని తాజ్ బంజారా హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్లోని హైదరాబాద్ బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ బంజారాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేయడానికి కారణం ఈ హోటల్ పన్ను ఎగవేతకు పాల్పడుతోంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఈ హోటల్ని సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ను సీజ్ చేయాలని నోటీసులు జారీ చేశారు. 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించాలి అని పలుమార్లు నోటీసులు జారీ చేసిన హోటల్ యాజమాన్యం స్పందించడం లేదు. దీంతో తాజ్ బంజారాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, పన్ను చెల్లించకపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు సీజ్ చేసేంత వరకు పరిస్థితులు వచ్చాయి. సీజ్ చేసిన తర్వాత యాజమాన్యం ఏం చేయబోతుంది? ఎంత పన్ను బాకీ ఉంది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి పన్ను జిహెచ్ఎంసీకి అందించడం లేదు, ముఖ్యంగా చెల్లించడం లేదు. ఖచ్చితంగా హోటల్ కావచ్చు అన్నీ కూడా జిహెచ్ఎంసీకి ఖచ్చితంగా పన్ను అనేది చెల్లించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్ అనేది పన్ను అనేది చెల్లించట్లేదు. పలుమార్లు వెళ్ళి తన యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు దాన్ని మాత్రం లెక్క చేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా పన్ను ఎగవేత వేస్తున్నారు. దాదాపు 1,40,00,000 వరకు పన్ను అనేది చెల్లించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చారు, ఇంకోసారి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం దీన్ని లెక్క చేయలేదు. దీంతో ఒకవైపు వరుసగా నోటీసులు ఇవ్వడం అయినప్పటికీ స్పందించకపోవడంతో చివరిగా రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. రెడ్ నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం మాత్రం దీనిపైన ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి జిహెచ్ఎంసీ వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు నిన్న అక్కడికి వెళ్లి వెంటనే సీజ్ చేశారు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ పన్ను చెల్లిస్తారో అనంతరం ఈ హోటల్ని తెరవాలి, అంతవరకు ఇలానే ఉంటుందంటూ కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. దీంతో వాళ్ళందరూ కంగుతిన్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా దాదాపు 1,40,00,000 పన్ను అనేది చెల్లించలేదు. దీంతో ఒక్కసారిగా వాళ్ళు దాదాపు 5 నుంచి 6 సార్లు నోటీసులు సర్వ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం దానికి రెస్పాండ్ అవ్వలేదు. చివరి ఆఖరిసారి వాళ్ళు ఒకవైపు మేము నోటీసులు సర్వ్ చేసిన రెడ్ నోటీసులు సర్వ్ చేసిన ఇదే లాస్ట్ అని ఒకవైపు చెప్పినప్పటికీ మాత్రం వాళ్ళు ఏమాత్రం దాన్ని కేర్ కూడా చేయలేదు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి వెంటనే దాన్ని సీజ్ చేశారు. దీనిపైన అక్కడ ఉన్నటువంటి తాజ్ బంజార్కి సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉందో దీనిపైన కోర్టుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇది ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు పన్ను చెల్లించకపోవడానికి కారణం ఏంటి? పన్ను చెల్లించకపోవడానికి ఇది కారణం అని ఏమైనా యాజమాన్యం చెప్తోందా? కోర్టుకి ఏమని వెళ్తారు పన్ను చెల్లించకుండా? ప్రస్తుతం వాళ్ళు దీన్ని చాలా తేలికగా తీసుకున్నారు. చెల్లించకపోయినా ఏం కాదు, నడుస్తుంది, దందా కొనసాగించవచ్చు అనే దాంతోనే వాళ్ళు వెళ్ళారు. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో దీన్ని మేనేజ్ చేయొచ్చు అని వాళ్ళు ఒకవైపు తాజ్ బంజారాకు సంబంధించినటువంటి నిర్వాహకులు భావించారు. కానీ దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు అని ఒకవైపు వాళ్ళు అనుకున్నప్పటికీ అక్కడ మాత్రం దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా జిహెచ్ఎంసీ అధికారులు పన్ను చెల్లించలేదు. దాదాపు 1,40,00,000 ఒక్కో హోటల్ నుంచే 1,40,00,000 వరకు వాళ్ళు బకాయిలు చెల్లించలేదు. దీంతో వెంటనే ఆగ్రహానికి గురయ్యారు. నిన్న అక్కడికి వెళ్ళి ఒకవైపు అటు యాజమాన్యానికి కావచ్చు నిర్వాహకులకు ఒకవైపు చెప్పినప్పటికీ వాళ్ళ నుంచి సరైన రెస్పాండ్ రాలేదు. దీంతో నిన్న సీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. మొత్తం మీద దీనిపైన వెంటనే కంగు తిన్నారు. అంటే వాళ్ళు కూడా